హాయ్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. మన కళ్యాణ్ దగ్గర కొంచెం చేంజ్ అనేది వచ్చింది. అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం అలాంటివి చేశాడు నైట్ అంతా. తర్వాత మన గొడవ అనేది స్టార్ట్ అయింది మిడ్ నైట్లో. ఏంటంటే సంజన గురించి గొడవ అయిందండి. మన దివ్యకి, నిఖితకి ఇంకా సంజన గారికి గొడవ అయింది. ఏంటి ఆ గొడవ అంటే, మొన్న మనకు దివ్య నిఖిత బట్టలన్నీ బీయింగ్ బ్యాంగ్లో వేసి దాపెట్టారు కదా, దాని గురించి తను దివ్య నిఖిత గారు కెప్టెన్కి కంప్లైంట్ ఇచ్చిందనమాట. తనకు పనిష్మెంట్ కావాలి. సోలో మన సంజన గారు, శ్రీజ గారు, సంజన గారు దొంగతనం చేసి బీన్ బ్యాగ్లో బట్టలు పెట్టాలని అనుకుంటుంది. అప్పుడు మన శ్రీజ గారు హెల్ప్ చేస్తుంది. అలా బట్టలన్నీ పెట్టగానే మన లాస్ట్కి మన ఇమాన్యుయల్ గారు వచ్చి ఆ బీన్ బ్యాగ్ బాల్స్ ఉంటాయి కదా, థర్మాకోల్ బాల్స్ అనేది ఎత్తేసారనమాట. అతనికి తెలియదు ఎన్ని బట్టలు పెట్టారు, ఓన్లీ ఒక మేకప్ కిట్ పెట్టిండ్రేమో వీళ్ళిద్దరని అనుకున్నాడు. ఇది మ్యాటర్. తర్వాత ఏమైంది, ఈరోజు ఆ మ్యాటర్కి, ఎందుకంటే అన్ని గణం బట్టలు పెట్టగానే అది తప్పు అన్నమాట. అన్ని బట్టలు ఎలా పెడతారు, తప్పు. అందుకోసమని తను దివ్య నిఖిత గారు రేజ్ చేసింది, కెప్టెన్ నాకు ఈరోజు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి అని. తను ఒకటే చెప్పింది, ఓ డిష్ వాష్ అన్న చేపియండి, లేకపోతే కెమెరాస్ మొత్తానికి సారీ అని చెప్పియండి అని చెప్తే, మన డేమన్ పవన్ ఓవర్ యాక్షన్ చేసి శ్రీజ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుకి ఎవరైతే సాయం చేశారో వాళ్లకు నేను పనిష్మెంట్ ఇస్తాను, అలాగే జైలుకి పంపిస్తానంటే మన శ్రీజకు ట్రిగర్ అయిపోయి తను అన్నది, అలా అయితే దొంగతనాలు తనే కాదు చాలామంది చేశారు, తన నెయిల్ పాలిష్, ఐలైనర్ గిట్ట పోయాయి కదా, వాళ్ళని గిట్ట ఈ దొంగలు అనేది మేమే కాదు, ఒక 6 మెంబర్స్ ఉన్నది, వాళ్ళందరినీ జైలు వేయమని మన శ్రీజ ఫైట్ చేసిందనమాట. అలా ఇలా చేస్తావు అని తను గొడవ పడింది. కొంచెం యాటిట్యూడ్ చూపించడం మన డేమన్ పవన్ అనేది, అందరితో గొడవ పెట్టడం. సంజనకు నువ్వు ఎందుకు ఇలా చేసావు, దొంగతనం అంటే పెద్ద దొంగతనం, అది చిన్న దొంగతనాలు కాదు, అయినా దొంగతనాలు చేశారు, అది చేశారని మన సంజన గారు అంటారు. అది దొంగతనం కాదు, అది మజాక్లా చేశారు, మీరు దొంగతనం అనేది పెద్దగా చేశారు అని అంటే, నువ్వు చూసావా దొంగతనం చేసేదని అంటారనమాట. నాకు తెలిసి ఆల్రెడీ తనకు పనిష్మెంట్ పడిపోయింది సంజన గారికి. ఎందుకంటే మీరు ఇలాంటి పనిష్మెంట్ చేస్తే మేము బోర్డు వేస్తాము అని, దొంగలున్న జాగ్రత్త బోర్డు వేస్తామని ఆల్రెడీ చెప్పాడు. మన డేమన్ పవన్ అందరినీ కూర్చోపెట్టి, మీరు ఇలాంటి పనిష్మెంట్ చేస్తే నేను ఇలా జైల్లో వేస్తాను, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తానని ముందే చెప్పాలి. చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళి నేను జైల్లో వేస్తానంటే అందరికీ ట్రిగ్గర్ అయ్యి అందరూ గొడవ పడ్డాడు అక్కడ. అదేం లేదు, ఇదే మిడ్ నైట్లో జరిగింది. ఇదే విషయానికి చాలాసేపు అనేది డిస్కస్ చేశారు, అంతే.